వస్తే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే విధానం, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క తీరు కూడా చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి బెడిసికొట్టింది. ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే మనకు తెలిసి మనం మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు చెప్పింది ఏంటంటే, మమ్మల్ని గెలిపించింది జగన్మోహన్ రెడ్డే, చచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని బతికించి నీళ్లు పెట్టి పాలు పోసి ఈరోజు అధికారంలో తెచ్చింది జగన్మోహన్ రెడ్డే సార్ అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే దానికి కారణం ఏంటి? నిజమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగా దాడి చేయకుండా, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా ఉండి జగన్మోహన్ రెడ్డి తన డీబీటీ ఏదైతే డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్లో సిస్టమ్ ప్రకారం డబ్బులు ఇచ్చుకుంటూ పోతే ఈరోజు నల్లేరుమేడ నటకలాగా ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవాడేమో అనే ఒక ఒపీనియన్ సొంత పార్టీ నుంచే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇవన్నీ దేనికి సంకేతాలు? ఒక అహంకారానికి. అంటే మేము అధికారంలోకి వస్తే ఏదైనా చెల్లుబాటు అవుతుందనేటువంటి ధోరణి స్పష్టంగా కనిపించింది. ఇక పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి తీరు, తర్వాత సజ్జల, వీళ్ళందరూ కూడా చేసినటువంటి చర్యలు కావచ్చు, వారి యొక్క ఆలోచన తీరు కావచ్చు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విఘ్నులైనటువంటి ఓటర్ల మీద అధికంగా ప్రభావం చూపించింది. మరి ముఖ్యంగా సొంత పార్టీలో, సొంత ఇంటిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో మాట చెప్తూ ఉండేవాడు. చంద్రబాబు నాయుడు విషయంకి వచ్చేసరికల్లా ఏమనేవాడు? సొంత తల్లికి అన్నం పెట్టినటువంటి వాడు పినతల్లికి గాజులు చేయిస్తాడా అంటే ఒక ఫేమస్ కొటేషన్ ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు. అది చాలా వైరల్ అయింది. అదే విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కూడా వర్తిస్తుంది కదా. సొంత తల్లి జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరిగారు అంటే దాని అర్థం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఇంత స్పర్ధలు ఉన్నాయని అర్థమవుతుంది కదా. సొంత చెల్లినే నువ్వు కాపాడుకోలేనటువంటి వాడివి మమ్మల్ని ఎట్లా చూడగలుగుతావు అనేటువంటి ఒక సంకేతం ఇవ్వకనే ఇచ్చినట్టుగా అయింది కదా. ఇది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. ఇక్కడ ఇంకొక విషయం చూపించాలి. బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ ఆ హ్యాష్ ట్యాగ్ పెద్ద వైరల్ అయింది. ముఖ్యంగా సునీత, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద పెను సంచలనంగా మారాయి. ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు నెత్తురుతో నిండిపోయి ఉంది అనేది చాలా పెద్ద అంశం. అది ఆమె గెలుస్తుందా ఓడుతుందా ఎంతవరకు ఉంటుందో పక్కన పెడితే రానున్న రోజుల్లో ఇది చాలా పెద్ద విప్లవాత్మకమైనటువంటి నినాదంగా మారే ప్రమాదం ఉంది కదా. సో ఇవన్నీ కూడా ఆయన యొక్క కర్ణుడి చావుకి 100 కారణాలు అనేటట్టుగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పతనానికి ఇవన్నీ కారణాలుగా తెలుస్తూ ఉన్నాయి.